హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈ వర్షాకాలంలో మనం ఈ ఫ్రెంచ్ టోస్ట్ని ట్రై చేస్తే ఎంత బాగుంటుందండి. సారీ ఫ్రెంచ్ టోస్ట్ అంటే ఏమనుకుంటున్నారో కదా. ఏం లేదండి, మనం 2 ఆలూస్ తీసుకొని దాంట్లో ఒక ఎగ్ అనేది ఇలక్కొట్టి కనుక కొంచెం మసాలాని యాడ్ చేస్తే అదే ఫ్రెంచ్ టోస్ట్. సో మరెందుకు లేటు, ఈ ప్రాసెస్ మొత్తం కూడా చూసేద్దాము ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. వావ్, ఎంత మ్యాజిక్గా అయిపోయింది కదా. మనం దీన్ని క్విక్కీగా అంటే క్విక్ రెసిపీ అనొచ్చు, ఆర్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, స్నాక్స్ అనొచ్చు. సో మనకి సాంబార్ వీటితో కూడా తినొచ్చు అనమాట. నాకైతే సూపర్గా నచ్చిందండి ఈ రెసిపీ. సో వన్ ఆఫ్ మై యూఎస్ ఫ్రెండ్ ఇలా చెప్పారనమాట, ఈ ప్రాసెస్ ట్రై చేయని. నాకైతే చాలా నచ్చింది, తనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే మనకున్న ఈ బిజీ షెడ్యూల్లో సో ఒక్కొక్కళ్ళు కూడా ఏం చేయాలి, ఏ రెసిపీ అని ఫీల్ అయిపోతున్నారు కదా. అండ్ కొత్తగా అప్డేట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో మొత్తం కూడా చూసేయండి. ఎలా చేశానో ఈ వీడియో అంటే ఎలా అయింది ఫ్రెంచ్ టోస్ట్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా నేను 2 పొటాటోస్ తీసుకున్నాను. సో 2 పొటాటోస్ అనేది కొంచెం పొడుగ్గా ఉండేవి తీసుకుంటే మనకి పీసెస్ అనేవి అంటే స్లైసెస్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇలా నేను తీసుకున్న తర్వాత దీనిపైన ఉండే పీల్ అంతా కూడా తీసేసాను. సో మీ దగ్గర ఒక పొటాటో పీలర్ కనుక ఉంటే ఈజీగా వచ్చేస్తుంది, ఆర్ ఇట్లా అయినా మీరు తీసేయచ్చు. బట్ ఈ పీల్ అంతా కూడా తీసేస్తే ఏంటంటే మనకి మంచిగా లోపల ఉండే మిశ్రమం అంతా కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఇలా నేనైతే 2 పొటాటోస్ తీసుకున్నాను. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటేసారి ఒక 4-5 కాకుండా ఒక 2 పొటాటో తీసుకొని ట్రై చేయండి. అసలు ఇంత ఈజీనా అంటారు, వావ్ అంటారు, అస్సలు మర్చిపోరు అనమాట. ఈ రెసిపీని ఇంకా తినాలి అంటారు, అంత నచ్చుతుందండి. ట్రస్ట్ మీ, అసలు ఇదైతే సూపర్గా ఉంది ఫ్రెంచ్ టోస్ట్ అనేది. ఇలా నేను 2 పొటాటో తీసుకున్నానని చెప్పాను కదా. ఈ 2 పొటాటోని కూడా తీసుకొని దీనిపైన ఉండే పీలంతా కూడా తీసేసి దీన్ని నేను మంచిగా కడుక్కున్నానండి. సో కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాము. సో మరీ చిన్న పీసెస్ కాదు, మర్చిపోవద్దు. సో వీడియోలో చూపించినట్టు దీన్ని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తెలుసు కదా మీకు. సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అయితే ఉంటుందో అలానే కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. సో చూసుకోండి, స్లైసెస్ కొంచెం లావ్ అయితే ఏమవుతుందంటే మనకి ఆ ఉప్పు కారంలో సరిపోదన్నమాట. ఒక్కసారి ఇలా మీరు వీడియో అంతా కూడా చూడండి, నేను ఎలా అయితే కట్ చేశానో సన్నగా. సో అలా సన్నగా కట్ చేసుకొని చిన్న పీసెస్ లాగా అంటే పొడుగు స్లైసెస్ లాగా మొత్తం నేను తీసుకున్న 2 ఆలుగడ్డలన్నిటినీ కూడా వీడియోలో చూపించినట్టు సన్నగా కట్ చేసుకున్నానండి. సో మీ దగ్గర అయితే ఇట్లా కట్ చేయడానికి ఓపిక లేకపోతే కనుక కొంచెం లావుగా అయినా కట్ చేసుకున్నా పర్లేదు, బట్ సన్నగా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మీరు కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నాను. సో చూడండి, ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు ప్రాసెస్ అనేది ఉంటుంది. దీంట్లో ఒక ఎగ్ అనేది ఇలా కొట్టి వేసేయడమే. ఆల్రెడీ మనం పొటాటోని కడిగేసే కదా కట్ చేసాము, సో మళ్ళీ కడగాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు దీన్ని ఎగ్ అనేది వేసేసాం కదా. సో ఎగ్ అనేది వేసేసిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల మైదా పిండి అనేది వేస్తున్నాము. సో మైదా పిండి అనేది ఎందుకు వేస్తామంటే మనకి రెండిటికి కూడా అంటే 2 కూడా మనకి లైక్ ఆమ్లెట్ అయితే వచ్చేస్తుంది కదండి ఎట్లయినా. బట్ ఇదైతే ఏంటంటే కొంచెం మనకి ఇట్లా థిక్నెస్ ఇస్తుంది. అండ్ దీంట్లోనే 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అనేది వేస్తున్నాను. సో అలాగే కొద్దిగా సాల్ట్. ఇలా మీరు డైట్లో ఉండేవాళ్ళు కనుక తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలండి, చాలా బాగుంటుంది. సో దీంట్లో మనం కారం కానీ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ పెప్పర్తోనే మనం కలుపుతున్నాము. సో చూడండి, మనకి ఫైనల్లీ ఇలా కలుపుతూ ఉంటే ఆ ఎగ్ అండ్ పెప్పర్ సాల్ట్ అంతా కూడా కలిసిపోయి మనకి సూపర్ ఫ్రెంచ్ టోస్ట్ అనేది వచ్చేస్తుంది. సో చూడండి, ఇలా మీరు కలుపుకుంటూ ఉండాలి ఒక 2 to 3 minutes. ఆ ఎగ్ మిశ్రమం అనేది పొటాటోకి మొత్తం కూడా తగిలేలాగా కలిసేలాగా ఇలా మీరు మొత్తం కూడా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి తీసుకోవాలి. ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. సో ఇది మనం డైట్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి సో కొద్దిగా ఆయిల్ అనేది సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో మిశ్రమం ఉంది కదా, సో అది కూడా వేసేయాలి. సో ఈ పొటాటో మిశ్రమం అనేది వేసుకున్న తర్వాత దీన్ని మనము లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో మరీ మీరు ఎక్కువగా స్ప్రెడ్ అనేది చేసుకోవద్దు.
ఇలా మీరు కొద్ది కొద్దిగా చూడండి, వీడియోలో చూపించినట్టు మీరు స్ప్రెడ్ అనేది చేసుకోవాలి. సో లిటరలీ చెప్తున్నా, చాలా బాగుంటుందండి. మీకైతే తప్పకుండా ఇది నచ్చుతుంది. అండ్ ఈ పొటాటో పీసెస్ అనేది ఉంది కదా, అది అసలు బయటికి రాదు మనం చేసిన కోటింగ్ వల్ల. దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మీడియం టు లో కూడా మార్చుకుంటూ లోపల ఉండే మిశ్రమం అంతా కూడా ఉడికేంత వరకు కూడా మీరు దీన్ని ఉడికించుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్లో మొత్తం కూడా సరిపోయేలాగా మనం దీన్ని అంటే ఇలా మీరు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే వరకు ఇలా మీరు మొత్తం కూడా చేసుకుంటూ దీనిపైన ఇప్పుడు మనం మూత అనేది పెట్టేస్తాము. సో మూత అనేది పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉండే మిశ్రమం అంతా కూడా బాయిల్ అయిపోయి మనకి చక్కగా ఫ్రెంచ్ టోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఆఫ్టర్ 5 minutes చూడండి, మనకి లోపల అంతా కూడా ఉడికిపోయింది. అండ్ పొటాటో కూడా చూసారా లోపలికి లైక్ డిప్ అయిపోయినట్టుంది కదా. ఇప్పుడు దీన్ని మనము టర్న్ చేసుకుందాము. సో టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా మీరు లో టు మీడియం మార్చుకుంటూ ఒక 3 నిమిషాల పాటు ఇలా మీరు గనక ఉంచుకుంటే ఈ సైడ్ కూడా మనకి ఉడికిపోతుంది. ఇప్పుడు కూడా మనం మూత అనేది పెట్టి తీసి చూద్దాం. వావ్, చూడండి మనకి కలర్ అయితే సూపర్ ఉంది. అసలు ఎంత బాగుందంటే చూడండి, నేను టర్న్ చేస్తున్నా, అసలు ఎంత బాగుంది కదా. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఫ్రెంచ్ టోస్ట్ అనేది ఇంత ఈజీనా అంటారు. మీకు 5 to 10 minutes పడుతుంది అంతే ఈ రెసిపీకి. సో మరెందుకు లేటు, ఈ ఫ్రెంచ్ టోస్ట్ని ట్రై చేయండి. ఇలా మీరు 3 నిమిషాల తర్వాత తిప్పిన తర్వాత చూస్తే మనకి కలర్ అనేది మారిపోయింది. ఎటువంటి కూడా మనము ఫుడ్ కలర్స్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఇదంతా కూడా న్యాచురల్ కలర్. మనకి చూడండి ఇంట్లో ఫుడ్ కలర్స్ అనేవి ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఇలాగ ఎంత బాగుంది కదా. లైక్ మొత్తం కూడా మనకి రెడీ అయిపోయిన ఫ్రెంచ్ టోస్ట్ అనేది. సో దీన్ని నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. సో ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత వావ్, చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు దీన్ని నేను కట్టర్తో కట్ చేస్తున్నా. సో మీ దగ్గర పిజ్జా కట్టర్ కనుక అవైలబుల్ లేకపోతే మీరు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. ఇలా మీరు కట్ చేసుకోవాలి. సో చూడండి ఇంత మీరు ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఇలా అయినా తినొచ్చు, బట్ నేనేంటంటే పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. సో మా ఇంట్లో అయితే ఈ రెసిపీని అసలు ఎవ్వరు వదిలిపెట్టలేదండి, అంత బాగా నచ్చింది అందరికీ. ఇలా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదా. ఇలా నేను చిన్న చిన్న పీసెస్ లాగా అన్నిటినీ కూడా ఇప్పుడు పిజ్జా ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది కదా ఈ ఫ్రెంచ్ టోస్ట్. సో మరెందుకు లేటు, ఇంకా ట్రై చేయండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో మీరు దీన్ని స్పూన్తో అయినా తినొచ్చు, అండ్ ఫోర్క్తో అయినా తినొచ్చు, ఆర్ సాస్తో అయినా ట్రై చేయొచ్చు, ఆర్ ఎక్స్ట్రా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందామన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంత ఫేవరెట్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో దీన్ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా తింటున్నాను. మా ఇంట్లో అయితే అస్సలు వదిలిపెట్టలేదండి ఈ రెసిపీని. ట్రస్ట్ మీ, సూపర్గా నచ్చింది. ఇది ఈజియెస్ట్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ అనమాట. వావ్, చూడండి లోపల కూడా మీకు సైడ్న చూస్తే కూడా మనకి మొత్తం కూడా ఆలివ్ అండ్ ఎగ్ రెండు కూడా కలిసిపోయి మనకి సూపర్ ఫ్రెంచ్ టోస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను కదా, చూడండి దీన్ని నేను ఫోర్క్తో తింటున్నాను. సో మరెందుకు లేటు, ట్రై చేయండి. ఫ్రెంచ్ టోస్ట్ ఎలా కుదిరిందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కొత్త వీడియోస్ అండ్ కొత్త అప్డేట్స్ కోసం. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వావ్, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్. ఎటువంటి మనము ప్రిజర్వేటివ్స్ వేయకుండా ఎంతో న్యాచురల్ లుక్తో ఉండే బ్రేక్ఫాస్ట్ని, క్విక్ రెసిపీని ట్రై చేయండి.